హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇన్స్టెంట్ దోశ మిక్స్ తయారు చేసుకుందామండి. ఇక్కడ రెండు డబ్బాలు సాయమైన పొడి తీసుకుంటున్నాను. అవి మంచి చేతికి పట్టగలిగే అంత వేడి అంటే కొంచెం తడి ఏమీ లేకుండా ఉండేటట్టు కొద్దిసేపు వేపుకుంటే సరిపోతుంది. చేతికి కొంచెం మనం పట్టగలిగినంత వేడి అయితే సరిపోతుంది. ఇప్పుడు 4 డబ్బాలు మంచి బియ్యమే తీసుకుంటున్నాను. మీరు రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు. నేనైతే మంచి బియ్యమే తీసుకుంటున్నాను. 4 డబ్బాలు తీసుకుంటున్నాను. ఇవి కూడా అంతే, చేతికి పట్టగలిగినంత వేడి, కొంచెం చెమ్మేమీ లేకుండా కొద్దిగా సేపు వేడి చేసుకుంటే సరిపోతుంది. ఎంప్లాయీస్కైనా బ్యాచిలర్స్కైనా చాలా ఉపయోగపడుతుందండి. ఈ పౌడర్ తయారు చేసుకుని అటు పెట్టుకుంటే 1 ఇయర్ నిల్వ ఉంటుంది. మనకైతే 1 మంత్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఒక డబ్బా తక్కువగా అటుకులు, కొంచెం డబ్బా తక్కువగా పచ్చిశనగపప్పు తీసుకున్నా ఇవి మాత్రం ఎక్కువసేపు వేపాలి. పచ్చిశనగపప్పు అటుకులు కూడా ఎక్కువసేపు వేపాలన్నమాట. పచ్చిశనగపప్పు కొంచెం గట్టిగా అంతవరకు కూడా అంటే కరకరలాడేదాకా కొంచెం వేపుకోవాలి. అటుకులు మంచిగా వేగేసిన తర్వాత ఇవన్నీ చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. లేదంటే 1 మంత్కి ఒకసారి మనం తయారు చేసుకున్నప్పుడు బయట ఇచ్చి మిల్లు దగ్గర పట్టించేసేసుకోవచ్చు. చక్కగా మిక్సీ వేసి జల్లించేస్తున్నాను. జల్లించేసండి మెత్తగా వచ్చింది చక్కగా పౌడరు. ఇది మనం నైట్ చక్కగా దోశలకి కలిపేసుకుని డిన్నర్ అయిన తర్వాత కొంచెం ఒక 5 నిమిషాల్లో కలిపేసుకోవచ్చు. పిండిని కలిపేసుకుని చక్కగా ఉదయాన్నే దోశలు వేసుకోవచ్చు. లేదు అప్పటికప్పుడు కావాలనుకుంటే మాత్రం పెరుగు కలుపుకుని వేసుకోవాలి. చక్కగా నాకు ఈ కొద్ది పిండికి 2 గ్లాసులు వాటర్ పట్టాయి. హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ బ్యాచిలర్స్కి కానీ ఎంప్లాయీస్కి అయినా కష్టపడి వస్తారు పాపం. వచ్చి మళ్ళీ అన్నీ రుబ్బుకొని చేసుకోవాలంటే కష్టం కదా. ఇలా 1 మంత్కి ఒకసారి పౌడర్ చేసుకుని అట్టు పెట్టేసుకుని నైట్ డిన్నర్ కానీ కలిపేసుకుని చక్కగా వేసేసుకోవచ్చు. ఇది మార్నింగ్ చక్కగా పొంగింది పిండి, చాలా బాగుంది. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, కొద్దిగా వాటర్ కలిపేసి దోశలు వేసుకోవటమేనండి. మంచి కలర్లో మంచి టేస్టీగా బాగా వస్తాయండి. దోశ కూడా వెంటనే లేసిపోద్ది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మంచి కలర్లో బాగా వేగిపోయాయి. దొండకాయ పచ్చడితో తింటున్నాం మేము. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.